అందరికి శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవనార్థులు. ఈ ముచ్చట సంగతి అంటారా? ఇక చేనేతన్నులకు చేయూత, బీసీల కోసం కొట్లాట, ఆనలు శానా, ఈ స్కూల్ పిల్లల బాధ. ఇగో శానా ముచ్చట్లు పట్టుకొచ్చిన మరి నేనైతే. మరి ఇంకేంటి కాల్షన్, చలో హెడ్లైన్లు. రచ్చకెక్కిన బీసీ రిజర్వేషన్ లొల్లి, చూడాలే ఏం నిర్ణయం తీసుకుంటుందో ఢిల్లీ. చెప్పరాని చేనేత కార్మికుల బాధలు తీరుస్తామంటున్న లీడర్లు. కారు పాటోళ్ళు సర్కారు మీద గరం, సర్కారును తిడుతున్నారంట జనం. దంచి కొడుతున్న వానలు, జర చూసుకోండి మద రోడ్ల మీద గుంతలు. అక్క మీ ఇంటికాడ బట్టలు ఆరినాయా? ఆరలేదే. అయ్యో మా ఇంటికాడ కూడా ఆరలేవు. మరి ఎట్లా ఏం చేయాలి? 3 దినాల సంది గిదే తిప్పలున్నది. గిట్ల రాష్ట్రం అంతా గిదే చర్చని అడుగుతాందుల్లా. అమ్మలక్కల నడుమ వానలకు తీర్ల పడుతున్నట్టున్నాయి. మళ్ళా చూడరు ఒక్కసారి. ఎక్కడిది తెలుగు రాష్ట్రాలల్లా ఆనలు మల్లొక మలక గట్టిగానే అరుచుకుంటున్నాయుల్లో. రైతులు ఎన్ని దినాలు ఆనల కోసం చూసి యాష్టకొస్తే ఆఖరికి గీ తీర్ల ఆనలు కొట్టి రైతులను సంబరపరుస్తున్నాయి. ఇలా పొద్దుగల నిజామాబాద్ లా నిమిషం గ్యాప్ లేకుండా ఆనలు పడితే రోడ్లు గిట్లయినాయి. ఈ కుండపోత వానకు దెబ్బకు రైల్వే కమాన్ కింద నీళ్ళు ఎట్లా నిలిచినాయో చూడుండ్రి. చూసిరు కదా, ఇటోళ్ళు అటు పోకుండా అటోళ్ళు ఇటు రాకుండా మొత్తం నీళ్ళు నిండినయ్యోళ్ళు. ఇట్లా నిజామాబాద్లోనే కాదు, ఓరుగల్లుల గుట్ట పెద్ద పెద్ద వానజల్లులు పడ్డాయి. చూసిరు కదా, ఓరుగల్లు గుట్ట పట్నం లెక్కనే ఎట్లా నిండిందో. ఇట్లా రాష్ట్రం మొత్తం పట్నం మొత్తం ఆనలు పడితేనే ఉన్నాయోళ్ళు. ఈ ఆనలకు రైతులు సంబరపడితే పట్నంలో ఉన్నోళ్ళు మటుకు గీ తీర్ల బాధపడుతున్నారు ట్రాఫిక్ కు. నిన్న కాంగ్రెస్ పార్టీ జంతర్ మంతర్ మళ్ళా పెద్ద జంగే నడిపించింది కదా. బీసీల రిజర్వేషన్ కోసము ఆ ముచ్చట మీద ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క తీర్లా మాట్లాడుతున్నారు. మరి ఇటు బీజేపీ లీడర్లు అటు బీఆర్ఎస్ లీడర్లు బీసీల రిజర్వేషన్ల ముచ్చట ఏమేమంటారు ఒకసారి ఇందాం పాండ్రి. నిన్న కాంగ్రెస్ పార్టీ ధర్నా జంతర్ మంతర్లా బాగానే నడిచింది, కానీ బీసీ రిజర్వేషన్ ముచ్చటైతే ఇంకా కొనెళ్ళలేదు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ అమలు కావాలంటే రాష్ట్రపతి మేడం ఆమోదం కావాలి. ఈ ముచ్చట మీద బీజేపీ సర్కార్ది బీజేపీ లీడర్లది ఒకటే మాట. ఆ మాట ఏందో మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ నోట ఎన్నుండ్రి. 34% గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఈరోజు జబ్బలు చర్చుకుంటూ జంతర్ మంతర్లో గోల వేస్తూ 34% రిజర్వేషన్ 32% స్థానిక సంస్థల ఎన్నికల్లో కుదించేటువంటి ప్రయత్నం చేస్తాం. బీసీ జనాభా ప్రాతిపదికన 42% ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ ఆ రకంగా చూసినట్టయితే ఇంకా బీసీ జనాభా సేకరణలో సర్వేలో అనేక రకాల తప్పులు చేసి బీసీ జనసంఖ్యను తగ్గించి 42% అని చెప్పి 42% రిజర్వేషన్ ఇస్తూ 46% జనాభా ఉంటే 42% రిజర్వేషన్ ఇస్తూ దాంట్లో 10% ముస్లింలను కలిపి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారో రాహుల్ గాంధీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది దేశానికి ఆదర్శమా? దేశంలో మీరందరూ కూడా మతపరమైన రిజర్వేషన్స్ పెట్టి దేశంలో మత కళాలు సృష్టించాలనుకుంటున్నారా? రాజకీయ అస్థిరత తేవాలనుకుంటున్నారా? రాహుల్ గాంధీ చెప్పాలి. తెలంగాణ దేశానికి మోడల్ అంటాడు ఆయన. దేంట్లో మోడల్ అడుగుతా ఉన్నాను. 10% ముస్లిం రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు వెన్నుపోటు పడడంలో ఇన్నరు కదా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ ముచ్చట.
10% ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చేందుకే కాంగ్రెస్ పార్టీ కుట్ర అనబట్టే. ఇట్లా కిషన్ రెడ్డి సారు ఒక్కడే కాదుల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు కూడా గిదే ముచ్చట చెప్పిండు. ఇన్నరు కదా ఇద్దరు కేంద్ర మంత్రులు ఒకటే మాట అనబట్టే. వీళ్ళిద్దరి ముచ్చట మీద ముఖ్యమంత్రి రేవంత్ సారు ఏమంటున్నాడో ఎన్నుండ్రి. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు వాస్తవాలు గ్రహించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేవలం వాళ్ళు ఉద్ధరించేది ముస్లింలు తప్ప మా బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ పట్టించుకునే ప్రయత్నం చేస్తలేదని చెప్పి ఈరోజు బీసీలు గ్రహించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెంట బీసీలు వస్తారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కూడా గ్రహించకపోవడం నిజంగా మూర్ఖత్వం. ఇవాళ బీసీలకు మొదటి నుంచి కూడా 50 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ రోజు ఒక బీసీని ప్రధానమంత్రి చేయలేదు. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కానీ ఏ ఒక్కరు కూడా ఇలా బీసీని ప్రధాన ముఖ్యమంత్రి చేసిన సందర్భాలు లేవు. వాళ్ళ 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఇన్నర్ గదుల్లో ముస్లింలకు వాళ్ళనుకున్నట్టు అసలు రిజర్వేషన్ లేనే లేదు అనబట్టే. ఇగో ఇట్లా కొట్లాట టక్కబర్ నడుస్తున్నదుల్లో రెండు పార్టీల నడుమ. పాపం బీసీలే ఆగమైపోతున్నారు ఈ రెండు పార్టీల కొట్లాటల నడుమ. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం ఉండదు బాగుండదని ఇలా మన మాజీ మంత్రి హరీష్ రావు సారు రైతుల కోసం ధర్నా చేసిండోలా. ఇక అట్లనే బీఆర్ఎస్ పార్టీల పరిగి నియోజకవర్గం నుండి మస్తు మంది పార్టీలో చెరికేర్రు. ఇక మరి ఒకసారి అరుచుకుందాము ఏంది ఏం కథ, మరి బీఆర్ఎస్ కథ ఎట్లున్నది ఏంది ఒకసారి అరుచుకుందాం పారి. చూస్తున్నారు కదా రైతుల కోసం హరీష్ రావు సార్ అయితే మీటింగ్ పెద్దగానే పెట్టిండు. ఈ మీటింగ్ కు మెదక్ జిల్లాలున్న మొత్తం బీఆర్ఎస్ లీడర్లు కట్టగట్టుకొని వచ్చిండ్రు. రైతుల కష్టాల కోసం పెట్టిన ధర్నాల ముందుగా హరీష్ రావు సార్ ఎవరిని దంచుతున్నాడో ఎన్నుండ్రి. పోరాడుతుంది. ఇవాళ కూడా ఇది అయిపోయిన తర్వాత కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తాం. సన్న వడ్లకు వెంటనే బోనస్ విడుదల చేయాలని, రుణమాఫీ కాని రైతులందరికీ తక్షణమే రుణమాఫీ పూర్తి చేయాలని, ఏదైతే సీడ్ కంపెనీలు రైతులకు మోసం చేశాయో అవసరమైతే వారి మీద పీడీ యాక్ట్ ప్రయోగించి రైతులందరికీ మేలు చేయాలని చెప్పి ఈ మీటింగ్ అయిన తర్వాత కలెక్టర్ గారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే సింగూరు నీళ్లు కూడా కేసీఆర్ ఉన్నప్పుడైతే పద్మమ్మ గారో సునీతమ్మ గారో ఒక ఫోన్ కొడితే గేట్లు ఆవట్యం. ఎప్పుడు ఎండాకాలంలో కూడా సింగూరు నీళ్లు ఇచ్చినాం. ఎండిడిఎల్ నుంచి కూడా నీళ్లు ఇచ్చి మీ చివరి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటిదాకా నీళ్లు ఇయ్యలే. 20 టీఎంసీల నీళ్లు ఉన్నా గేట్ ఎత్తలే. ఏదో దుర్గమ్మ దయతో వానబడి మొన్న పంటలు బతికినాయి కానీ ఇప్పుడు మళ్ళా గుంజుకపోయినాయి. ఇప్పుడు ఎత్తాలి నీళ్లు, కొట్లాడదాం దానికోసం కూడా తప్పకుండా. అయితే ఇప్పుడు ఇంకా ఇన్నర్ కదా రైతుల కోసం కలెక్టర్ ను కలిసి అన్ని అమలయ్యేటట్టు చూస్తానబట్టే. అటెనక దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సారు నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ నిగో గీ తీర్లడుచుకున్నాడు. ఇలా కనీసం పిల్ల కాలువలు ఉన్నాయిరా నాయన 90% మేమే వేసుకున్నాం. దా కాలువలు తీస్తే మాకు నీళ్లు వస్తాయని చెప్పి మరి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మంత్రి, దిక్కుమారిన మంత్రి, మరి 4 ప్రాజెక్టులున్న మన మెదక్ జిల్లాలో 2 సంవత్సరాలు అవుతుంది. ప్రాజెక్టుల మీద ఒక్కరోజు అన్నానా, ఒక్కటంటే ఒక్కరోజు గంట సేపు కూడా టైం ఇచ్చిండ మన జిల్లాకు. మరి ఇలా మెదక్ జిల్లా అంటేనే ఇక్కడ ఊసున్నోళ్ళం అందరం రైతులం, అందరం కూడా వ్యవసాయం చేస్తున్నాం. రెక్కాడితే కానీ బుక్క పోదు మనకు. మరి ఇంత పెద్ద జిల్లాలో ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఇన్ని కోట్ల ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టుకున్నాం బిడ్డ. ఇన్నర్ కదా మా జిల్లాకు రాలే నీళ్ళు ఇయ్యలే అనబట్టే. ఇక ఈ ముచ్చటి ఇట్లుంటే ఇలా తెలంగాణ భవన్ల పరిగి నియోజకవర్గం నుంచి బాగానే షేరికలైనయుల్లో. షేరికలైనాక కేటీఆర్ సార్ కు మస్తు జోష్ వచ్చినట్టున్నది. ఎవరిని ఇడవకుండా ఎక్కడ తగ్గకుండా ఇవో గిట్లా అరుచుకున్నాడు మళ్ళా వరుస పెట్టి అందరినీ. ఎవడెవడో మాట్లాడతాడు తలమాసినోడు. ఒకడు అంటాడు బీఆర్ఎస్ ఉండనే ఉండదు బీజేపీలో పోతుంది అంటాడు. మనకేం కర్మ నాకు అర్థం కాదు. తెలంగాణ ఉన్నంత కాలం ఈ గులాబీ కండువా ఉంటుంది, బరాబర్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ రెండు పార్టీలకు 3 చెర్ల నీళ్ళు తాగిచ్చి మళ్ళొక్కసారి డంకా బజాయించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు నేను మీకు ఇవాళ చెప్తున్నా, రాసి పెట్టుకోండి, యాది పెట్టుకోండి. నేను చెప్తున్నా కేసీఆర్ గారు ఆనాడు చెప్పిండి, నేను మళ్ళీ ఇవాళ చెప్తున్నా. కేసీఆర్ ఎలక్షన్లో అప్పుడు చెప్పిండు కాంగ్రెస్ గెలిస్తే
రైతు బంధుకు రామ్ అవుతుంది అని చెప్పిండు. నేను ఇవాళ చెప్తున్నా, ఈ ఒక్క ఎలక్షన్ల గండం దాటిందంటే రైతు బంధు ఖచ్చితంగా ఎత్తేస్తాడు, ఖచ్చితంగా మనకి ఇయ్యడు, యాది పెట్టుకోండి. కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు, క్యాబినెట్లో చర్చ అయ్యింది, మనం ఎట్లన్నా చెప్పి దీన్ని ఎత్తేయాలి, ఇది ఉంచితే మనం ఉండము. ఎందుకంటే ఎన్నిసార్లు పైసలు ఇచ్చినా కేసీఆర్కే పేరెత్తాంది, మనకు పేరు వస్తలేదు. రైతు బంధు అనగానే కేసీఆర్ యాదికి వస్తుండు, మనం యాదికి వస్తలేము, కాబట్టి ఇది పెట్టి లాభం లేదు, తీసేయాలని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు. మాజీ మంత్రి ఎర్రవల్లి దయాకర్ సార్ అయితే యాడవో తాడ మస్తుగా బాధపడుతున్నాడు. అలా ఏం చేస్తాం, నాకు ఇట్లా రాసి పెట్టున్నది. ఇక నేను ఒక అబద్ధం ఆడ, నాకు ఒక్క మాట తప్ప ఇక 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిన నా బతుకు గిట్ల ఉన్నదని చెప్పేసి మరి ఎందుకోసమో బాధపడతాడో గా పెద్ద మనిషి, ఏమో బాధ వచ్చబడ్డదో. ఆ బాధ కారణం ఏందో ఒకసారి అడుచుకుందాం పాండ్రి. ఏడు సార్లు గెలిచిన 40 ఏళ్ల రాజకీయం అనుభవం ఉన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సారు మటుకు ఇప్పటికీ మనసులున్న మాట ఓలేదుల్లా. ఆ మనసులున్న మాట ఏందో మీరే నుండ్రి. నేను 7 సార్లు గెలిచినోడు, ఇక్కడ ఉన్న 3 సార్లు గెలిచినోడు ముఖ్యమంత్రి. ఎంపీపీలు గెలిచినట్టున్నాయని ఏదైనా పుల్ల పెట్టాలని రేవంత్ రెడ్డి. ఇన్నరు కదా, నేను 7 సార్లు గెలిచినా ఇక్కడనే ఉన్నా, ఉట్టి 3 సార్లు గెలిచినోడు సీఎం అయిండు అనబట్టే. ఇట్లా ఒక్కసారే కాదుల్లో, ఏ మీటింగ్ పోతే ఆ మీటింగ్లకు వచ్చి ముచ్చట్నే చెప్తాడు. ఎక్కడ కూడా మహారాష్ట్రలో పార్టీ కోసం మేము జైలుకు పోతే వాడు తప్పించుకొని వచ్చాడు కాదు. అన్ని దొంగ నాటకాలు. మేము 15 మంది ఎమ్మెల్యేలను రిజైన్ చేసినాం తెలంగాణ కోసం, ఈయన రిజైన్ చేయకుండా అవతల పడ్డాడు. ఇప్పుడు జై తెలంగాణ అని కూడా అన్నాడు, అంటాడు రేవంత్ రెడ్డి. అసలు అప్పుడప్పుడు అంటా నేను ఇట్లా అబద్ధాలు అడుగుతూ మోసాలు నీతి ఉంటే నడవదని వాస్తవం. ఏ మీటింగ్ పెడితే ఆ మీటింగ్లా గీ ముచ్చట్నే చెప్తుండు. అంతేకాదుల్లో, అసలు సీఎం రేవంత్ రెడ్డి సారు జై తెలంగాణ అననే అనడు. ఎన్నడన్నా అన్నడా అని గీతిర్ల యాద్ చేసుకున్నాడు పాత జ్ఞాపకాన్ని. ఇన్నరు కదా, సీఎం రేవంత్ సారి మీద ఎర్రబెల్లి సారుకు మస్తు ప్రేమ ఉన్నట్టుంది, మల్ల యాద్ చేసుకుంటుండు. ఇక ఈ ముచ్చటొడిసినాక నన్ను హరీష్ రావును లోపలెయ్యాలని మస్తు తమ్లాడినా లాభం లేకపాయే అన్నాడు. మొదలు అన్నాడు ఏదో కార్ల మీద కేసు పెడతామని చూసాడు, అన్నీ దొరకలే. ఫోన్ ట్యాపింగ్ దాంట్లే నన్ను నూకాలే, హరీష్ రావు నూకాలే, అందరు నూకాలే, కేసులో జైలు అన్నీ దొరకలేదు. ఇక ఇప్పుడు కాళేశ్వరం అని పుల్ల పెడతారు. బిడ్డ కాళేశ్వరం మీద ఏమైనా చేస్తే ప్రజలు ఉరికిచ్చి కొడతారు. కాంగ్రెస్ కాళేశ్వరం వల్ల ప్రజలకు 100 పిల్లలు, ఒక్క పిల్లలు ఊరిపోతే ఏమైతుంది? మన కదా మన ఇల్లు కట్టుకుంటే. విన్నరు కదా, ఏ మాటకు ఆ మాటనుల్లా. ఇద్దరు లీడర్లు అప్పుడు ఒకటే పార్టీ కదా, గందుకేనేమో ఎర్రబెల్లి సారుకు గింతగానం యాదికొస్తుండు సీఎం రేవంత్ సారు. నేటి బాలలే రేపటి పౌరులని మైక్ పట్టి బగ్గని దంచుతారు లీడర్లు, అవునా? మళ్ళా తెరారి చూస్తే ఆ పిల్లలు తిన్నారా లేదా, పిల్లలకు సరిగ్గా పుస్తకాలు ఉన్నాయా లేవా, ఆ పిల్లలకు సరిగ్గా సాలే చెప్తున్నారా లేదా, మరి ఎట్లా ఒక్కరని అడుగుతారా? అలా అడగరు. ఆఖరికి వస్తే ఈ పిల్లల సమస్య మీద ఈ పిల్లలే కొట్లాడాలి. స్వాతంత్రం వచ్చి 70 ఏండ్లు గడిచినా ఇంకా ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నదుల్లో. ఎందుకంటారా, ముందుగల్లకి చదువుకునే పిల్లల మాటలు నుండ్రి. మెటీరియల్ ఎట్లా కొత్తగా వచ్చింది మెటీరియల్, లాకర్లో పెట్టారు, ఇప్పుడు దాకా అయితే బయటికి తీయలే. ఇంకా ఫుడ్లో అయితే రాళ్ళు పురుగులు వస్తున్నాయి. ఆడ ట్యాపులు 2 ఉంటే ఒకళ్ళకి అమ్మాయిలకు పెడుతున్నారు, ఒకళ్ళకి అబ్బాయిలకు పెడుతున్నారు. కానీ ఒకటే తీస్తున్నారు, అది కనుక అమ్మాయిలకి అబ్బాయిలకి 2 కంబైండ్. బాయ్స్కి 2 టాయిలెట్లు ఉంటే ఒక టాయిలెటే తీస్తున్నారు, అది కనుక బాగాలేదు, దాంట్లో గబ్బు వాసన వస్తుంది. ఇక్కడ గర్ల్స్ టాయిలెట్కి ఏమో ఒకటి డోర్ ఊడింది, అది పెట్టేయలే. సార్ వాళ్ళది మంచిగా ఉంటుంది. మేడం వాళ్ళు టాయిలెట్కి పోవాలన్నా నీళ్లు అమ్మాయిలతోనే పట్టించి దాంట్లో పెట్టిస్తున్నారు. బాత్రూమ్లు కూడా మాతోనే కట్టిస్తున్నారు. వాటర్ మేమే తెచ్చుకోవాలా, తాళాలు మేమే వేసుకోవాలా, అటెండర్ లేడు, పీటీ లేడు.
ఇప్పుడు చిన్నపిల్లగాలుగా వీళ్ళకే కమిటీలు పెట్టారు, వీళ్ళే బాధ్యత తీసుకుంటున్నారు. ఏమనంటే మీకు చదవడం చేత కాదు, మీ నాన్న వాళ్ళు కానీ మా మీద వేశారు, మేము బాధ్యత తీసుకోవాలా అంటున్నారు మేడవాళ్ళు. తిండికి గతి లేదా ఇవి అంటున్నారు, నోటికొచ్చిన మాటలు తిడుతున్నారు వాళ్ళు. చెప్పరా, నోటికొచ్చిన మాటలు తిడుతున్నారు. వాడి అన్నం ఏమంటే తిసిరేస్తండి ఆయన, సాంబార్ ఏమంటే అంత పడుతుంది. ఒకసారి ఏమంటే ఏదో సొరకాయ పెద్ద కావడానికా అన్నాడు, సొరకాయ ఏమన్నాడు వీడు, అయితే ఏదో సొరకాయ పెద్ద కావడానికారా అది ఇది అంటున్నాడు. అన్నం పెట్టా ఆయన విటమిన్స్. ఇన్నర్ కదా చదువు చెప్పనికే టీచర్లే లేరు, మాకు టీచర్లు కావాలి అనబట్టే ఈ చదువుకునే పిల్లలు వికారాబాద్ జిల్లా పరిగి పరిధిలోని తుంకుల్గడ్డలోని గిరిజన సంక్షేమ బాలికల కాలేజీలో చదువుతున్నారు. మళ్ళా అయినా సర్కారుకు ఎంత సోయి లేకుండొచ్చునో చదువుకునే పిల్లలు ధర్నా చేసేదాకా తెచ్చుకోవాలనా? గిడొక్కతానే కాదుల్లో ఖమ్మంలా కలెక్టరేట్ కు కూతవెట్టు దూరంలో ఉన్న గొల్లగూడ ముస్కులగూట పరిస్థితి గిట్లనే ఉన్నది. ఇన్నర్ కదా పిల్లల బాధ, సర్కారు సరిగ్గా పనిచేయకపోతే పిల్లలకు గిన్ని కష్టాలు వస్తాయి. మళ్ళా ఎప్పుడు బాగుపడుతుందో ఏమో మన దేశం. కట్టుకుంటే చేనేత చీరలే కట్టుకోవాలని పట్టుబడుతుర్రు మా అమ్మలక్కలు. ఎందుకంటే అంత గొప్పగా తయారు చేస్తారు కదా చేనేత కార్మికులు. ఇప్పుడు మొత్తం రెడీమేడ్ చీరలు, రెడీమేడ్ చెప్పులు ఆగి రెడీమేడ్గా తినే ముచ్చట్లు కూడా వెళ్తున్నాయి. మరి రెడీమేడ్ అయిపోయింది మొత్తం. పాపం చేనేత కార్మికులకు ఇక పని దొరకకుండా పోయింది. కానీ ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మరి లీడర్లందరూ ఈ కార్యం ముగటేసుకున్నారు. జాతీయ చేనేత దినోత్సవం నాడు చేనేత కార్మికులకు చేయూతనియ్యాలని చెప్పి అందరు లీడర్లు గదిలిర్రుల్లో ఇయ్యాల సీఎం చంద్రబాబు సారు మంగళగిరిలా చేనేత కార్మికులను కలిసి చేనేత కార్మికుల కళను గిట్ల మెచ్చుకున్నాడు. చేనేత కార్మికులను మెచ్చుకున్నాక చేనేత కార్మికుల కోసం సీఎం చంద్రబాబు సారు ఏమంటున్నాడో ఈనుండ్రి. కొంతమంది మీ అందరూ కూడా మాస్టర్ వీవర్స్ని పెట్టుకొని మీరు నేర్చినటువంటి వస్త్రాలను వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు అమ్మడం, వాళ్ళు వ్యాపారాలు చేయడం ఇవన్నీ చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని ఏ విధంగా మనకు ఆపుకోకూడా ఉంది. దాని ద్వారా కూడా అమ్ముతున్నాం. ఇంకా ఎఫెక్టివ్గా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. డిజైన్ దగ్గర నుంచి మీరు అవసరమైతే ట్రేసబిలిటీ కూడా, ఎవరు ఏ ఇంట్లో నేస్తున్నారు అలాంటి మీ నిజమైన చరిత్ర కూడా పెట్టి చేయగలిగితే ఒక మానవత్వం కూడా వస్తుంది. కొనేవాళ్ళు కూడా కొంటారు. చాలామంది దీన్ని ప్రోత్సహిస్తారు. తప్పకుండా అన్ని వ్యవస్థలను స్ట్రీమ్ లైన్ చేస్తున్నా. ఇందులో చేనేత కార్మికులను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని ఆధునీకరించే బాధ్యత మేము తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా. 100% మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమేం చేయాలనో అన్ని చేస్తానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ. ఇన్నర్ కదా చేనేత అభివృద్ధికి అన్ని విధాల చేయూతను అందిస్తానబట్టే అటెనక మంత్రి లోకేష్ సారు గిట్లా నేతన్నల చీర గొప్పతనాన్ని చెప్పిండు. బ్రహ్మని ఒక చీర కట్టింది, మంగళగిరి చీర. అది కట్టిన తర్వాత చాలా వైరల్ అయింది. ఒకే ఒక షాప్లో అదే రంగు చీర 98 మంది కొనటం జరిగింది. అంటే మంగళగిరి మా గుండెల్లో పెట్టుకుని ఈరోజు మా కుటుంబం అహర్నిశలు మీ గురించే ఆలోచిస్తున్నాం. ఇన్నర్ కదా గన్ని చీరలు అమ్ముడు పోయినాయంట. లోకేష్ సారు ఇంటామే కట్టుకుంటే గంత డిమాండ్ ఉంటది. మళ్ళా చేనేత కార్మికుల అన్నల కళలకు ఇట్లా సీఎం చంద్రబాబు సారు ఒక్కడే కాదుల్లో మాజీ గవర్నర్ దత్తాత్రేయ సారు కూడా చేనేత కార్మికులకు సన్మానం చేసి వాళ్ళ కళను మెచ్చుకున్నాడు. చేనేత కార్మికులకు సన్మానం చేసినాక మంచి సందేశం ఇచ్చిండు మాజీ గవర్నర్ దత్తాత్రేయ సారు. చేనేత కార్మికుల యొక్క దుస్థితి నుంచి వాళ్ళని కాపాడడానికి అనేకమైనటువంటి ఒక
చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఒకటి, వాళ్లకు నూలు, దారము, రంగులు ఇలాంటివన్నిటిని కూడా సబ్సిడీ రూపంలో వాళ్ళకు అందజేయాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్లకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇక్కడ నేను సన్మాన రైతులు ఉన్నారో వాళ్ళకి ఇంకా గుర్తింపు తీసుకొచ్చి వాళ్ళని క్రియాశీలికలుగా చేసి వాళ్ళ యొక్క సంపూర్ణమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం ఇంకా ఉపయోగించుకోవాలని నేను కోరుతూ, చేనేత దినోత్సవం నిజమైన దినోత్సవం అంటే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ పొద్దు రేవు పోరగానే ఎత్తాండ్రు. ఎప్పుడు ఒకడేమో డుగ్గు డుగ్గు అని కూడా పోతాడు, ఇంకొకడేమో ముగ్గురు వేసుకొని పోతాడు. ఇంకెళ్ళి మళ్ళీ ముచ్చట పెట్టుకుంటే 100 స్పీడ్ పోతాడు. ఇంటోళ్ళు ఓరు పోవడానికి ఎంత చెప్పినా కూడా వినరు. కుక్కతో కంకరని అన్నట్టు ఎత్తాండ్రు. అయితే గిట్లా అయ్యేటట్టు లేదనుకున్నారో ఏమో ఆదిలాబాద్ పోలీసులు ఈ ఉపాయం చేసిర్రు. అగో చూస్తున్నారు గదుల్లో రోడ్డు మీద బండ్లు రయ్య పోవట్టే. జర ముందుకు చూడుండ్రి, గిడ పోలీస్ బండి ట్రాఫిక్ పోలీసు తయారున్నారు కదా పట్టుకుందామని. బాగానే చూసినట్టున్నారు కదా, ఆడున్నది నిజమైన పోలీసు కాదు, ఉత్తుత్తి పోలీసు బండి. రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు స్పీడ్ పోతున్నారని చెప్పి ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సారు గీతీర్ల ఉపాయం చేసిండుల్లో. నిజంగానే అటు ఇటు పోయేటోళ్ళు ట్రాఫిక్ పోలీసులు ఉన్నాడేమో అనుకోని జరంతా మెల్లగానే పోతారు. నిజానికి గిడొక్కతానే కాదుల్లో, దేశం మొత్తం గిట్లనే పోలీస్ బొమ్మలు పెట్టాలి. లేకపోతే నిన్న మన హైదరాబాద్ ఆరాంఘర్ ఫ్లైఓవర్ మీద గిట్లా రెచ్చిపోయి నడుపుతారు బండ్లు. మనం ఆనలు పడితే ఏం చేస్తాం? ఇక మా అంటే మొదలు ఛత్రి పట్టుకుంటాం, ఛత్రి లేకుంటే దత్తన మీదేసుకుంటాం, ఆఖరికి దస్తన లేకుంటే ఏం చేస్తాం? మసాలా సంచ తట్ట సంచలు కప్పుకొని మరి ఉరుకుతాం. మరి హెల్మెట్ లేకుంటే ఏం చేస్తాం? ఏం ఆలోచన వస్తా లేదు కదా. కానీ గిట్లనే ఒక అన్న హెల్మెట్ లేకుండా కూడా ఏమన్నా ప్లాన్ చేసిండా చూడరు ఒకసారి. మధ్యప్రదేశ్ లో ఒక తాన నో హెల్మెట్ నో పెట్రోల్ రూల్ పెడితే గీ అన్న ఏం చేసిండో చూడుండ్రి. చూసిరు కదా, హెల్మెట్ అడిగితే అన్న పాల క్యాన్ మూత నెత్తి మీద పెట్టుకోవట్టే. ఆ రూలు పెట్టిన పెట్రోల్ బంక్ ఓనర్ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి ఉండొచ్చు. అయినా అన్న చాలా గ్రేట్, హెల్మెట్ అడగంగానే గీ ఆలోచన వచ్చిందంటే. ఇప్పుడు గీ వీడియో సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నదుల్లో. చూసిరు కదా ఎట్లున్నాయి మరి మన ఈ ఖతర్నాక్ వార్తలు. ఖతర్నాక్ లైక్ చూస్తూనే ఉండుర్రి మన ప్రైమ్ 9 టీవీలో. మళ్ళీ రేపు కలుద్దాం.